ఇంత పెద్దన్ని ఎందుకు లేచిన అంటే వీకెండ్ కాబట్టి. వీకెండ్ వస్తే ఇంక 4కే మెలక వస్తుంది. ఎందుకంటే ఆ రోజు క్రికెట్ ఆడిన పోతాం కాబట్టి. క్రికెట్ ఆడే వాళ్ళకే తెలుస్తుంది అనమాట ఆ ఫీలింగ్. బండ్లో డుగ్గు డుగ్గు అనుకుంటా పోతున్నాం, సందులన్నీ తిరుక్కుంటా గ్రౌండ్కు. ఎంతసేపు పోతావురా బండ్లో నాయన, ఉన్నా సామి చూపించగాని గ్రౌండ్ అంత దూరంగా ఉంది. అద్దో వచ్చింది చూడండి, గ్రౌండ్ చూడండి, చెత్త కుప్పలతో స్వాగతం పలుకుతుంది. గ్రౌండ్ అని చెప్పి చెత్త కుప్పల్లోకి పట్టుకొచ్చినాం అంటారేమో, బెంగళూరులో ఇది దొరకడమే చాలా గ్రేట్. చూడండి ఆవులు పావురాలు అన్ని వచ్చినాయి మేము క్రికెట్ ఆడే చూడడానికి. ఈయనే మేము సలిమంట వేసుకునేది అనమాట రోజు పొద్దున్నే. ఈ సెక్కనే మాకు వికెట్లు. వెనకాల చూడండి బండలు ఉన్నాయి, కీపర్ అవసరం లే, బాల్ పుటక్కన పోయి తగులుకొని నీకొచ్చదనమాట. ఇదే మా గ్రౌండ్ ఫ్రంట్ వ్యూ చూడండి ఎట్లుందో, అంతా గడ్డే ఉంది అనమాట. వికెట్లు వెనకాల కొంచెం పక్కన చూడండి పెద్ద గుంతుంది, ఈడగన బాల్ పోయింది అనుకో అంతే, గోయిందా గోయిందా. ప్రాక్టీస్ ముఖ్యం బిగులు అని ప్రాక్టీస్ చేస్తున్నా అనమాట. అబ్బా బలాడుతున్నా కదా, ఏం కవర్ డ్రైవ్ కొట్టినా చూడండి. హాఫ్ సైడ్ రన్ను లేకుండా కూడా హాఫ్ సైడ్ ప్రాక్టీస్ చేసిన పెద్ద మేధావి నేను. చూడండి మా టీం మెంబర్స్ అంతా వచ్చాను అనమాట. విజయన్న 5 రూపాయల బిల్లు ఎత్తకొచ్చాడు ఇంటికాంచి. టాస్ చేసేదానికి టాస్ చేసినాడు చూడండి. టాస్ పన్నాక ఎవరు మేమేం చెప్పాలి మేమేం చెప్పాలని ఎవరు ఒప్పుకోలే. ఇంకా ఇళ్ళతో ఇట కాతి అని నేను పచ్చి ఒట్టికి తిరుక్కునే. చిన్నప్పటి నుంచి వచ్చాను కదా రాయి తీసుకొని పచ్చి ఒట్టి అని. పచ్చి పడింది చూడండి. మేమే టాస్ గెలిచినాం. మ్యాచ్ గెలుస్తామా ఓడిపోతామా ఎన్ని సంబంధం లే, టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎత్తుకోవడమే అంతే. ఇంకా ఫీల్డర్లు అంతా చూడండి నిలబడుకున్నారు, సరిగా కనపడలే, వాళ్ళు పెద్ద అందంగా లేరు. అందుకనే ఏం క్రికెట్ రా ఎప్పుడు అంటారేమో, మర్చిపోవడానికి ఇది నిన్న మొన్న వచ్చిన ఆన్లైన్ గేములు కాదు, నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచి ఆడే గేములు అనమాట. మర్చిపోయే ప్రసక్తే లే. గిరెన్న బాల్ను చితకబాదినాడు, అట్నే పోయి షట్లలో పడింది. ఇంకా ఇప్పుడు నా వంతే అనమాట, వచ్చి చితకబాత్తన బాల్ను చూడండి. ఊరకలేనా బాల్ బ్యాట్ కూడా తగలంలే, ఎట్నో కూడా ఒక బాల్ నరికినా అట్నే వేసి పడేసి. ఇక్కడ మీకు విషయం చెప్పాలను, అదృష్టవంతులు ఎవరంటే పెళ్ళైనా కూడా క్రికెట్ అనుపోతుంటారు చూడు, వాళ్ళే చాలా అదృష్టవంతులు. ఇంకా మా శివాజీ వచ్చినాడు చూడు, స్లో మోషన్ లో బౌలింగ్ వేస్తాడు, వికెట్ పడగొడతలే అనుకుంటే ఓయమ్మ చితకబాత్తాండ్రు వాళ్ళు నాయనా.